విక్రమ్ గారు, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చేసింది కరెక్ట్ కాదు. నీ భర్త ఇంకొకసారి నా మీదకొస్తే వాడిని ప్రాణాలతో వదలను. సార్, తనిక మీదట మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. తన తరఫున నేను సారీ చెప్తున్నాను. సారీ సార్. నిజంగానే నిన్ను కాల్చి పడేసి నన్ను చంపడానికి నా ఇంటికొచ్చాడు. అందుకే నేను నా ప్రొటెక్షన్ కోసం కాల్చి చంపేశాను అని సెక్షన్లో ఉన్న రూల్ ప్రకారం తిరిగి నీ మీద కేసు పెట్టేస్తాన్రా. అవునవును, అది ఒక బస్తీ లాంటిది. అది త్వరలోనే మన చేతికి వచ్చేస్తుంది. అది మన చేతికి వచ్చాక మీ కాంట్రాక్టర్ చేత అగ్రిమెంట్ చేయిస్తాను, సరేనా? ఈ విషయం నీతో తర్వాత మాట్లాడతాను. నువ్వు ఫోన్ పెట్టి. ఏంటి సత్య అంత ఆవేశంగా ఉన్నావు? ఆ సీఏ గారిని కలిసావా? అనవసరంగా వెళ్ళానన్నా. అనవసరం ఏమీ లేదు సత్య. వాడు మన మీద ఏ అభిప్రాయంతో ఉన్నాడనేది నువ్వు వెళ్ళడం వల్ల తెలుస్తుంది కదా. ఈ యాక్సిడెంట్ చేయించింది మీరే, ఇప్పుడు కోలుకోవాలని కోరుకునేది మీరే. మీ రాజకీయం బాగుంది అని కోప్పడుతున్నాడన్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళడం వల్ల ఆ యాక్సిడెంట్ మనమే చేయించామన్న అభిప్రాయంలో ఉన్నాడనేది మనకు అర్థమవుతుంది కదా సత్య. నేను బాగానే దులిపానన్నా. వాడు నా మీదకి రివాల్వర్ గురిపెట్టాడు. అంటే మీ ఇద్దరి మధ్యలో బాగానే వారు జరిగిందనమాట. అవునన్నా. సత్య, వాడికి యాక్సిడెంట్ జరిగిందని మనం పరామర్శించడానికి వెళ్ళాం, కానీ వాడు మన మీద బుసలు కొట్టాడు, పగతో రగిలిపోతున్నాడు. వాడే నాకు చెప్పాడుగా, కర్మ ఎవరిని వదిలిపెట్టదని. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించి తీరాలి. ఇది వాడు చేసుకున్న కర్మే, అందుకే వాడు కృంగిపోయి మన మీద రగిలిపోతున్నాడు. సత్య, కొద్ది రోజులు మనం ఆ సీఏ గారి సంగతి పక్కన పెట్టేద్దాం. సత్య, ఇంకా మన విషయానికి వద్దాం. జీవితం అనేది చిన్న విషయం కాదు. దానికి తీరం ఎక్కడుంటుందో కూడా తెలియదు. అలాంటి చిన్న జీవితానికి ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవి కదా కావాల్సింది. అవునన్నా. మంజు ఆ సీఏ గారి మాటలు విని డ్యూటీ డ్యూటీ అని తిరుగుతూ మీ ఫ్యామిలీతో ఎక్కడైనా సంతోషంగా గడుపుతుందా? తాను ఎంతసేపు పని పని అని బయట తిరుగుతూ ఉంటే మీరిద్దరు ఎలా సుఖంగా ఉంటారు చెప్పు? తను జాబ్ చేస్తూ ఉంటే నాకు మీరిద్దరు ఎక్కడ విడిపోతారనని భయంగా ఉంది. సత్య, మంజుని జాబ్ మానేయమని చెప్పు. నువ్వు రాజకీయం అని, తన డ్యూటీ అని బయట తిరుగుతూ ఉంటే మీరిద్దరు జీవితంలో ఎప్పుడు తృప్తిగా ఉంటారు చెప్పు? అవునన్నా. ఇప్పటికే మంజు మా ఇంట్లో అమ్మని అరెస్ట్ చేసి అమ్మకి పగైంది. నన్ను అరెస్ట్ చేసింది. సరే, నేనంటే భర్తను భరిస్తాను, కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసి నానా గోల చేసింది. ఇక మా ఇద్దరి మధ్యన తృప్తి ఎక్కడుందన్నా? సత్య, మంజు జాబ్ చేయడం వల్ల ఎప్పుడు గొడవలు, అలజడులు, ఆందోళనలతో మీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. అందుకే మంజుని జాబ్ మానేయమని చెప్పు. మంజు చాలా మంచిదే సత్య, తను ఉత్తమరాలు. కానీ ఏఎస్ఐగా చేరబట్టే తన మాట మారింది. మనసులేని ఒక రాయిలాగా మిగిలిపోయింది. డ్యూటీ డ్యూటీ అంటూ ఆ సీఏ గాడు నీ భార్య మనసునే మార్చేశాడు. అదే డ్యూటీకి మళ్ళీ వెళ్ళిందనుకో, వాడు చెప్తూనే ఉంటాడు, తను వింటూనే ఉంటుంది. వినాలి. మంజు ప్లేస్లో నేనున్నా అంతేనేమో. అందుకే ఈ పోలీస్ డ్యూటీలోనే ఆమె కంటిన్యూ అయితే మంజు పిచ్చిదైపోతుంది సత్య. లేదన్నా, తనని డ్యూటీ మాన్పించేస్తాను. మీరు చెప్పిందే కరెక్ట్ అన్నా. వస్తాను.
నమస్కారం మినిస్టర్ గారు. నమస్తే మేడం గారు. ఏంటమ్మా అలా ఉన్నారు? మంజు ఉద్యోగం మానమంటే ససేమిరా అంటుంది మినిస్టర్ గారు. సత్యతో మంజుని జాబ్ మానేయమని మీరు చాలా గట్టిగా చెప్పారంట కదా, అయినా అది వినడం లేదు. ఇంకెంతమందిని అరెస్ట్ చేయించాలనుకుంటోందో. నా కొడుకు చెప్పినా వినడం లేదు అంటే అది ఏం చూసుకుని ఇలా పేటరేగిపోతుందో అర్థం కావడం లేదు మినిస్టర్ గారు. ఏం చూసుకుంటారు మేడం గారు? ఏమి చూసుకొని పేటరేగిపోరు. అలా అని అది వాళ్ళ పొగరని కూడా అనలేం. అది వాళ్ళ అమాయకత్వం. అది అమాయకురాలా? తన దగ్గర అమాయకత్వం ఉందా? అలా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. అమ్మో, అది సామాన్యురాలు కాదు మినిస్టర్ గారు. చూడండి మేడం గారు, మంజుకు అర్థం కావడం లేదు కానీ ఇప్పుడు మంజు పరిస్థితి ఏమీ బాగలేదు. దారి తప్పి నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి కష్టాలు తప్పవు. అసలు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు అనేది మంజుకి ఏమీ అర్థం కావడం లేదు. చెట్టు కాయని వదలదు, కాయ చెట్టుని వదలదు. అలాగే మీ కోడలు మంజు ఆ జాబ్ని వదలదు, ఆ కాకి బట్టల్ని వదలదు. సమయం వచ్చినప్పుడు ఆ కాయ పండైనప్పుడు చెట్టు పండును వదిలేస్తుంది, ఆ పండు కొమ్మని వదిలేస్తుంది. అలాగే జాబ్ వదిలేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మీ మంజు జాబ్ని ఖచ్చితంగా వదిలేస్తుంది. మరిప్పుడు మనం ఏం చెయ్యాలి సార్? తన జాబ్ పోయేలా మనమే చేయాలి. జాబ్ పోయిన తర్వాత ఇంకేం చేస్తుంది? ఇంట్లో కూర్చోవడం తప్ప. అదేదో త్వరగా చేయండి సార్. అప్పుడు అది ఇంట్లో నా ఎదురుగానే కూర్చుంటుంది. అప్పుడు జాబ్ చేస్తున్నాననే అహంకారం పోతుంది. ఈ అహంకారాన్ని దాని కంట్లో కారంగా మారిస్తే ఈ ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. దాని ఏడుపు చూసి నేను నవ్వుతూ ఉంటాను. తనని ఏం చేయాలనేది నేను ఒక ప్లాన్ ఆలోచిస్తున్నాను. నేను ఒక డెసిషన్కి వచ్చాక ఆ ప్లాన్ మీకు తెలియజేస్తాను. ఈ లోపల మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. సంతోషం మినిస్టర్ గారు, వెళ్ళొస్తాను. మంజు, మంజు, ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే మాట వింటే నువ్వు టెన్షన్ పట్టం కాదు, షాక్ అవుతావు తెలుసా? షాక్ అవుతానా? ఏంటండి మీరు అనేది? అవును మంజు, మీ అమ్మ మీ అత్త త్రిపుర చిట్టీల పేరుతో జనాలకి టోపీ పెట్టారు. ఎవరైతే మీ అత్త దగ్గర చీటీలు వేశారో వాళ్ళని మోసం చేసేసి ఎటో పారిపోయారని జనాలు నా దగ్గరకొచ్చి మీ అమ్మ పేరు మీ అత్త పేరు చెప్తున్నారు. మా అత్త చిట్టీలు నడిపేది. ఆవిడ అందరికీ ఎప్పుడో డబ్బులు ఇచ్చేసింది. ఇప్పుడు దీని మీద గొడవ చేయడం ఏంటండి? పైగా మా అమ్మకు ఈ చిట్టీలకు సంబంధం ఏముంటుంది?